నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేద శాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. మెడిటేషన్ నేర్పిస్తూ ఉంటాను. చాలామంది మమ్మల్ని మెడిటేషన్లో బోలెడు క్వశ్చన్స్ అడుగుతారు. ఇవి అన్నీ అండర్లైన్గా చూస్తే ఇన్ని క్వశ్చన్స్కి గల కారణం, ఇంత నేర్పిస్తున్నా, ఇంత చెప్తున్నా, ఇంత ఆవేశంగా అందరూ మారిపోవాలి అని చెప్తున్నా, కొంతమంది స్టిల్ కాన్ఫిడెన్స్ లేక, కొంతమంది ఇంకా వాళ్ళు చేసే తప్పుల మీదనే మెడిటేషన్లో కూర్చున్నా కూడా నాకు అవ్వదండి, నాతో కాదండి అని తప్పుల మీదనే ఫోకస్ పెడతారు. వాళ్ళు ఎప్పుడో చేసేసిన తప్పు, ఎవరో చేసిన తప్పు, మా ఆయన ఇట్లా, మా అంకుల్ ఇట్లా, మా బాబాయ్ ఇట్లా, ఇవే అన్నీ మా ఆఫీస్లో వాళ్ళు ఇట్లా చేశారు. ఎప్పుడూ ఫోకస్ అంతా మిస్టేక్స్ మీదే పెట్టే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. మిస్టేక్స్, తప్పుల మీద ఎవరైతే ధ్యాస పెడతారో వాళ్ళ జీవితం తప్పుల తడకైపోతుంది, ఎప్పటికీ మారరు. ఎన్ని రోజులైతే మీరు మీ లైఫ్లో జరిగిన తప్పుల మీదే ధ్యాసంతా, ఎప్పుడో జరిగిపోయిన తప్పు, ఎప్పుడో అయిపోయిన మిస్టేక్, ఏదో కష్టం, ఆ నెగిటివిటీ మీద ఫోకస్ పెట్టినన్ని రోజులు అక్కడే ఉండిపోతారు. ఈ మాట 1,00,000 సార్లు చెప్పినా, చెప్పడం ఈజీ అండి, చేయడం కష్టం అండి. ఇందులోనే బ్రతుకుతారు చాలామంది. నేనంట, ఒక్కసారి ఆ మాట అనేశారు కదా, 1,00,000 సార్లు అనేశారు కదా, మీ జీవితం బాగుపడలే కదా, ఒక్కసారి దాన్నే పాజిటివ్గా మార్చండి. దాన్నే మీ ఫోకస్ అంతా కూడా ఇంప్రూవ్మెంట్కి మార్చండి. మీరు నా ముఖం, నా కర్మ, నేను ఇంతే, నా లైఫ్ ఇంతే, మారరండి, మా ఆయన అస్సలు మారడండి, మా పిల్లలు మారరండి అని అనుకునే కంటే అదే టైంలో రామనామ జపం చేసుకున్నా బాగుపడిపోతాం. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తాను. మీ లైఫ్ని ఇలా నించున్న చోట నుంచి భూమి కదిలించేస్తున్నవి 2 భయంకరమైన విషయాలు. అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం, సెల్ఫ్ ఎస్టీమ్ లేకపోవడం, ఆర్ ఈ 2 అతిగా ఉండి ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ ఎస్టీమ్ చేసుకోవడం వల్ల మొత్తం అంతా మీ లైఫ్ని మిమ్మల్ని మీరు నాశనం చేసేసుకుంటున్నట్టు. అందులో ఫస్ట్ వచ్చేసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నీ మీద నీకు నమ్మకం లేకపోతే, ఎవరైతే వాళ్ళని వాళ్ళు నమ్మరో దేవుడు కూడా వాళ్ళని నమ్మడు. ఓకే, అందుకని మిమ్మల్ని మీరు నమ్మడం, మిమ్మల్ని మీరు కాన్ఫిడెంట్గా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని మీరు ఎప్పుడు నమ్మగలుగుతారు? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది? ఐఎమ్ కాన్ఫిడెంట్ అనుకుంటే రాదు. కాన్ఫిడెంట్గా చేయగలిగిన వాటి కోసం మీరు పెట్టిన ఎఫర్ట్ని బట్టి ఉంటుంది. 99% సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు, అన్నిటికీ నాకేమవుతుందో నెగిటివ్ ఆలోచించేవాళ్ళు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం ఎందుకు అంటే, చెయ్యాల్సిన టైంలో చెయ్యాల్సిన ప్రాక్టీస్ చేయక ఆలోచనలో ఉంటారు. ఒక అబ్బాయి 2 సార్లు ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యాడు. ఇంటర్వ్యూకి వెళ్ళాడు, అన్నీ బాగున్నాయి, ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యాడు. అందుకని ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతాను అని ఫిక్స్ అయిపోయాడు. ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతాను కాబట్టి నేను ఎంత చదివినా వేస్ట్, నా లైఫ్ ఇంతే. ఎందుకంటే నాకంటే ఇంగ్లీష్ రాదండి, నాకు వాళ్ళు ఎవరినన్నా చూస్తే భయం వేస్తుంది, లాస్ట్ టైం కూడా వాళ్ళు అట్లాగే చేశారు అని చెప్పి ఏదో తెలియని భయాన్ని ఇక్కడ నేర్చుకునే టైం అంతా ఏం చేయొచ్చు? కాన్ఫిడెన్స్ రాలేదు, ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాం, ఏం చేయొచ్చు? ఇంటర్వ్యూ ఇంకా ఎలా బెటర్గా అటెండ్ అవ్వచ్చు? ఇంటర్వ్యూకి సంబంధించిన పాయింట్స్ నేను ఏం మిస్ చేశాను, లాస్ట్ టైం ఎందుకు ఫెయిల్ అయ్యాను, ఎందుకు ఇంటర్వ్యూకి సంబంధించినవి బెటర్ చేయొచ్చు అని ఆలోచించుకుని, వాటిని పాయింట్అవుట్ చేసుకుని, వాటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి నాకు ఇంటర్వ్యూ అంటే భయమో అనే కంటే, ఆ భయము అనుకునే టైంలో సాధన చేయాలి, ప్రాక్టీస్ కదా. ఎంత ప్రాక్టీస్ చేసినా అంతే అండి, రాదు. వీళ్ళంతా పాలిటిక్స్ చేస్తారు, అంతా అవి జాబ్లన్నీ కొనేసుకుంటారు అనేది చెప్పాడు. సరే, కొనేసుకున్నాడే అనుకుందాం. నువ్వు చేయగలిగింది ఏముంది? కొనేసుకున్నాడో అనుకున్నంత మాత్రాన కొనుక్కునేవాడు ఆగడు, నీ లైఫ్ అయితే ముందుకెళ్ళడం ఆగదు కదా. దాని బదులు ఇంకొక ప్రయత్నం చేస్తా, మనస్ఫూర్తిగా చేస్తా, దేని గురించి భయపడను, ఫుల్ కాన్ఫిడెన్స్తో చేస్తా, ఆ కాన్ఫిడెన్స్ రావాల్సిన నాలెడ్జ్ని, స్కిల్ని పెంచుకుంటా. 99% ఏమైపోతారంటే, ఈ నాలెడ్జ్ స్కిల్ పెంచుకునే పని పక్కన పెట్టేసి బాధపడ్డము, ఈజీ మెథడ్లు వెతకడము, ఎందుకు ఇలా అవుతుందండి, అసలు మనుషులు ఎందుకు దుర్మార్గంగా ఉంటారండి అనే స్టోరీలో పడిపోతారు. సో నేను చెప్పే మాట మీకు గనక గట్టిగా అర్థమైతే, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగాలి అంటే స్కిల్ అండ్ నాలెడ్జ్ పెరగాలి. ఆ ఫీల్డ్లో స్కిల్ అండ్ నాలెడ్జ్ ఉంది అంటే ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, ఆటోమేటిక్ కాన్ఫిడెన్స్. స్కిల్ అండ్ నాలెడ్జ్ పెరగాలి అంటే రిపిటీషన్, ఈజీ మెథడ్,
చేసిందే చేయి. రోజు టై కట్టుకుని ఇంటర్వ్యూలో కూర్చున్నట్టు కూర్చో. మీ అమ్మని ఇంటర్వ్యూ అడగమని చెప్పు, మీ నాన్నని ఇంటర్వ్యూ అడగమని చెప్పు, నీ ఫ్రెండ్ని ఇంటర్వ్యూ, నీ సీనియర్ని ఇంటర్వ్యూ అడగమని చెప్పు. ప్రాక్టీస్ చేయి. ఎందుకు ఫెయిల్ అవుతావు నేను చూస్తాను. ప్రాక్టీస్ చేసేవాడు. కానీ ఆ ప్రాక్టీస్లో కూడా ఇక్కడంతా బాగానే ఉంటాను కానీ అక్కడ భయపడిపోతానండి, ఇక్కడంతా బాగానే ఉంటానండి అక్కడ భయపడిపోతానండి అని నీకు నువ్వు ట్యూన్ చేసుకోకు. ఈ మాయరోగం నుంచి బయటపడితే, నేను ఫస్ట్లో చెప్పాను కదా, మిస్టేక్నే మన మైండ్లో నిలుపుకున్నన్ని రోజులు ఆ మిస్టేకే గుర్తుకొచ్చి ఆ మిస్టేక్ని దాటలేనేమో అంతే పెద్ద చేసుకుని ఆ పెద్దదాన్ని దాటే కెపాసిటీ నాకు లేదు అని అండర్ కాన్ఫిడెంట్ అయిపోతాము. ఇంకా అలా అండర్ కాన్ఫిడెంట్ అయిపోయాక ఎందుకో తెలియదు మనం చేసిన ప్రాక్టీసు మనకు మినిమం బేసిక్ గుర్తుండాల్సినవి కూడా మర్చిపోతాం. అందుకని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగుండాలి అంటే నాలెడ్జ్ స్కిల్ ఉండాలి. నాలెడ్జ్ స్కిల్ పెరగాలి అంటే రిపిటేటివ్గా చేసిన పనే చేయరా మళ్ళీ చేయరా అంటారు. రిపిటీషన్ మేక్ యు అ రెడీ పర్సన్. ఎప్పుడైతే రివిజన్ చేస్తావో నువ్వు రెడీ అయిపోతావు, ఇది గుర్తుపెట్టుకోవాలి. దీని తర్వాత వచ్చేసి నీ మిస్టేక్స్ మీద ఫోకస్ని పక్కకి తీస్తే నీ గోల్ క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒకటి. రెండోది వచ్చేసి సెల్ఫ్ ఎస్టీమ్. నేను ఎందుకో పనికిరాను, నాకు రాదు, మా ఆయన ముందు నాకేం మాటలు రావండి, లేకపోతే మా బాస్ వచ్చాడంటే నేను మాట్లాడలేనండి. ఒక అబ్బాయి నాతో ఈ మధ్య చెప్పాడు, నార్త్ ఇండియన్స్ మనని డామినేట్ చేస్తారు, వాళ్ళు తెల్లగా ఉండి ఇంగ్లీష్ బాగా వస్తుంది, వాళ్ళు డామినేట్ చేసేస్తారు, అందుకని చెప్పి నేను ఇక్కడ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్, గూగుల్ లాంటి కంపెనీస్ లేకపోతే ఇట్లాంటి కంపెనీస్లో వాళ్ళు నార్త్ ఇండియన్స్ బాగా ఇంగ్లీష్లో మాట్లాడేస్తారు, అందుకని నేను మాట్లాడలేకపోతున్నాను, చేయలేకపోతున్నాను. అసలు నో వే నో ఛాన్స్. ఈ ఆలోచన నుంచి బయటపడనన్ని రోజులు మనని మనం చంపుకున్నట్టే. సౌత్ ఇండియన్స్ కదా మనం అని మాట్లాడాడు ఒక అబ్బాయి. అసలు ఇండియాలో నార్త్ సౌత్ ఇండియాలో లాంటివి ఉండవు. రెండు, నార్త్ ఇండియాలో అందరూ గొప్పగా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కాదు. మేనేజ్ చేసేవాడు ఎవరున్నా సరే అలా ఇంగ్లీష్లో మేనేజ్ చేస్తారు. మీరు మేనేజ్మెంట్ని పక్కకు వచ్చి నాలెడ్జ్తో కొట్టుకుంటూ పోవాలి, నాలెడ్జ్ పెంచుకోవాలి. నిజంగా ఇంగ్లీష్ రాదా, నేర్చుకో. ఈ రోజుల్లో 30 రోజుల్లో నేర్పిస్తున్నారు ఇంగ్లీష్. ఇంకొంచెం కాన్ఫిడెంట్గా మాట్లాడు, భయం పక్కన పెట్టు. కానీ ఏమైపోతుంది, నేను వేస్ట్, మనం తెలుగు మీడియంలో చదువుకున్నాము, ఆర్ మన చదువులు చిన్న చదువులు, వాళ్ళెవరివో చాలా పెద్ద చదువులు అనే ఒక మానసిక వీక్నెస్లోకి వెళ్తారు. లో సెల్ఫ్ ఎస్టీమ్. ఇది ఎప్పుడూ చేయొద్దు. 1 year పెట్టుకోండి, నెక్స్ట్ ఇయర్ పోటీ పడతా వాళ్ళతో. ఈ 1 year మాత్రం వాళ్ళేంటి అని పక్కన పెట్టి చదువుకుంటా, వాళ్ళేంటి అని పక్కన పెట్టి ఇంగ్లీష్ నేర్చుకుంటా, వాళ్ళేంటి అని పక్కన పెట్టి ఎవడెవడు ఏమంటాడో అని పక్కన పెట్టి నేను ఇన్ఎడిక్వేట్, నేను పనికిరాను అనే ఆలోచన ముందు నన్ను నేను గెలుస్తా. నేను పనికొస్తాను బాస్, వాడెవడన్నా పనికిరాడు అంటాడా వాడిష్టం. నాకు నేనుగా లో సెల్ఫ్ ఎస్టీమ్లో ఉండను. మాది పల్లెటూరు అండి, పల్లెటూరు నుంచి చదువుకొచ్చానండి అన్నాడు ఒక అబ్బాయి. అయితే ఏంటి, ఎక్కడైనా అదే టెక్స్ట్ బుక్లో అర్థం చేసుకోవాల్సినంటే నీ అందరికీ ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది. ఒక వీక్నెస్ని మనం పట్టుకుని దాని మీద వర్కౌట్ చేసి దాన్ని స్ట్రెంగ్త్గా మార్చుకోవాలి, అంతే. ఈ ప్రపంచం అంతా అంతే. యాజ్ సింపుల్ యాజ్ నీ వీక్నెస్ ఏంటి, దాన్ని నేను ఎలా బెటర్ చేసుకోగలను, సింపుల్. ఒక అబ్బాయికి చాలా ఇంగ్లీష్ ఉంది, మంచి నాలెడ్జ్ ఉంది, ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించారు, కానీ ఎక్కడో వాడి లోపల ఎవరైనా నాకు గట్టిగా మాట్లాడి డామినేట్ చేస్తున్నట్టుగా ఉంటే నేను తట్టుకోలేను, అక్కడ ఇంకా నేను మాట్లాడలేను అన్నాడు. నిన్ను నువ్వు డామినేట్ చేస్తే తట్టుకోలేవు కదా, దాని మీద వర్కౌట్ చేయి. ఎవరైనా డామినేట్ చేస్తే ఏం చేయాలి, ఏమేమి ఉంటాయి పాయింట్స్, ఎలా మాట్లాడచ్చు, వాడిని గొడవ పెట్టుకోకుండా ఎలా ట్యాకిల్ చేయొచ్చు, ఎలా దాన్ని ఈజీగా స్లైడ్ అవుట్ చేయొచ్చు, ఎలా వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయొచ్చు, నేర్చుకో. నీ వీక్నెస్ ఏది ఉంటుందో దాని మీద వర్కౌట్ చేయడమే లైఫ్. రోహిత్ శర్మ అని ఒక క్రికెటర్ ఉన్నాడు, ఆయనకు బౌన్సర్ వేస్తే ఆడలేకపోయేవాడు ఒకప్పుడు. దాని తర్వాత ఓన్లీ ఒక 4 బౌలర్స్ని పెట్టుకుని నువ్వు బౌన్సరే ఏరా బాబు, నేను బౌన్సరే ఆడతా అని చెప్పి బౌన్సర్ వేయించుకుని కొట్టేవాడు. ఇప్పుడు ఆయన అందరికంటే బెస్ట్ బౌన్సర్ ఆడే ప్లేయర్. సో పాయింట్ ఏంటంటే, మన జీవితంలో ఏది మన వీక్నెస్ ఉందో దాని మీద వర్కౌట్ చేయడమే జీవితం, దాని మీద చేయడమే లైఫ్. ఒక ఆవిడ, నాకు వంట రాదండి, ఆ వంట రాకపోయేసరికి మా ఇంట్లో గొడవ. నేర్చుకో, సింపుల్. ఈరోజు రాందేముంది లైఫ్, టైం పట్టచ్చు. మొదట 5-6 సార్లు చేసినప్పుడు అయ్యో ఎంత దరిద్రంగా ఉంది అని తిట్టచ్చు.
బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఏం కాదు, అందరు మెచ్చుకోరు ఎవ్రీ టైము నీ లైఫ్లోకి అందరూ మెచ్చుకుని నిన్ను ఎత్తేవాళ్ళు రారు. ఇంత సింపుల్ పాయింట్ని మిస్ అయిపోయి నన్ను ఎంకరేజ్ చేయట్లేదు, నాకు రాదండి, నేను లో సెల్ఫ్ ఎస్టీమ్, నేను ఎందుకు పనికి రాకుండా అయిపోతున్నా అని ఎవడికి వాడు పెట్టుకుంటాడు. సో ఈరోజు బయటకు రావాల్సింది ఈ లో సెల్ఫ్ ఎస్టీమ్ నుంచి. దేనివల్ల నాకు లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంది, నేనేం చేయలేకపోతున్నాను, దీన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయొచ్చు? సింపుల్. దీన్ని గనక మనం అభ్యాసం చేస్తే మీ మిస్టేక్స్ని మీరు తలుచుకుని, ఒకప్పుడు నాకు తెలుగు రాలే, నాకు ఇంగ్లీష్ రాలే, చెప్పలే అదేదో కాలే, మా ఆయనతో మాట్లాడలేకపోయినా, ఎవరిని డామినేట్ చేస్తే తట్టుకోలేను అన్నవి రాసుకుని మిస్టేక్స్, ఓకే వీటిని పక్కన పెట్టి దీన్ని ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అని ఇంప్రూవ్మెంట్ మీద ఫోకస్ పెట్టండి. ఇది ఎవ్వరూ చెయ్యరు, మీరే మీ లైఫ్ని మీరే సెట్ చేసుకోవాలి. ఎవ్వరూ మీకోసం చేసి పెట్టరు. మా దగ్గరకు వస్తే ఒక యంత్రం ఇస్తామేమో, ఓ మంత్రం చెప్తామేమో, కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేసుకునే టెక్నిక్ చెప్తామేమో, కానీ దాటాల్సింది మీరే. ఇది గుర్తుపెట్టుకుంటే తొందరగా మీ లైఫ్ బాగుంటుంది అండ్ తొందరగా మీరు గెలుస్తారు. గెలిచాక ఆ వీడియో చూసి మారాను సార్ అంటే నేను సంతోషపడతాను. ఓకేనా? హోప్ఫుల్లీ నేను చెప్పింది మీరు ఆలోచిస్తారని. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. సంతోషం.